నుండి మహాలక్ష్మి తల్లి జాతర జరగనుంది. భక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. అమ్మవారి జాతర అంతా డ్రోన్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆకతాయిలు, తాగుబోతులు ఎక్కడైనా అసభ్యకరంగా ప్రవర్తించినట్లయితే వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రణస్థలం నుండి నెల్లిమర్ల వైపు వెళ్లే వాహనాలు సంచం మీదుగా నెల్లిమర్ల చేరుకోవాలి. నెల్లిమర్ల నుండి రణస్థలం వచ్చే భారీ వాహనాలు సంచంపై నుండి పైడ్ భీమవరం మీదుగా జాతీయ రహదారికి చేరుకోవాలని సూచన చేశారు. ఈ జాతరలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జేఆర్ పురం ఇన్స్పెక్టర్ అవతారం ఎస్ఐ చిరంజీవి చెప్పారు. సంచం మీదుగా నేషనల్ హైవే డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా హెవీ వెహికల్స్ ఏవి కూడా ఆ రోడ్లో అనుమతించబడదు. అలాగే భక్తులు ఎవరైతే వస్తారో రణస్థలం నుంచి వచ్చే భక్తులు యాగాడిపాలెం జంక్షన్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి దేవస్థానం యొక్క కమిటీ వాళ్ళు మంచి పార్కింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఆ పార్కింగ్ ప్రదేశాల్లో కార్లకి సపరేట్ పార్కింగ్, 2 వీలర్స్ సపరేట్ పార్కింగ్, ఆటోలు సపరేట్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మాత్రమే పార్కింగ్ చేసుకోవాలను. అలాగే నిలమల నుంచి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కమ్మసేవడం జంక్షన్ దగ్గర ఊరి దగ్గరలోను, అలాగే ఆ అమ్మవారి గుడి దగ్గరలో ఆ మెయిన్ రోడ్డు దగ్గర పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరిగింది. అక్కడ మాత్రం పార్కింగ్ చేయాలి. ఎవరైనా రోడ్ల మీద 2 వీలర్స్ కానీ ఆటోలను పార్కింగ్ చేసినట్లయితే టోయింగ్ వెహికల్ ద్వారా ఆ వెహికల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది. అలాగే ఈ ఎక్కువగా జాతరకి మహిళలు వస్తారు కాబట్టి ఎటువంటి ఈవ్ టీచింగ్ జరగకన్నా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈవ్ టీచింగ్ చేసినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ ట్రాఫిక్ ఏదైతే ఉన్నారో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకొని జాతరను సంతోషాలతో ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ కోరుతున్నాం. ఈ కమిటీ దేవస్థానం కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు పార్కింగ్ కానీ వచ్చే భక్తుల నిమిత్తము వాటర్ సప్లై కానీ ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులతో మేము ప్రజలకు మంచి సర్వీస్ అవ్వడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ అండి.